ధైర్యంగా ముందుకు నడిచినవాడు. ఈ రోజున దేవుని బిడ్డారా, నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను గురించి హేళనగా మాట్లాడినా, నిన్ను గురించి పెద్దగా అర్థం చేసుకోకపోయినా, నీ విలువ వారికి అర్థం కాకపోయినా, మనుషుల మాటలు, చెడు ప్రచారాలు ఏది కూడా మన చెవిన పెట్టుకోకూడదు. మనము ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఆమేన్. కాలేబు అది నేర్చుకున్నాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాడు. ఇది మిక్కిలి మంచి దేశం. మంచి సాక్ష్యం ఇవ్వగలిగాడండి కాలేబు. అతడు దేవుని పిలుపును గుర్తించినవాడు. రెండవదిగా దేవునికి సాక్షిగా నిలబడినవాడు. మూడవదిగా దేవుని కొరకు ధైర్యంగా ముందు నడిచేవాడు. నాలుగవదిగా దేవుని మనసును గుర్తించినవాడు, లేదా దేవుని మనసును ప్రేమించినవాడు. ఈ రోజున దేవుని మనసును ప్రేమించగలిగిన స్థాయి, దేవుని మనసును గుర్తించగలిగిన స్థాయిలోకి మనం ఎదగాలి. ఆమేన్. నువ్వు దేవుని మనసును ఎప్పుడు గుర్తిస్తావు? ఆయన మనసు నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఈ లక్షల మందికి ఆయన మనసు అర్థం కాలేదు. ఆయన ఎందుకు బయటికి తీసుకొచ్చాడు? ఫరో చేతి నుండి ఎందుకు విడిపించాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎందుకు ఆయన నడిపిస్తున్నాడు? ఈయన మేలు చేసే దేవుడా, కీడు చేసే దేవుడా అని లక్షల మంది ఎవరు గుర్తించలేకపోయారని దేవుని బిడ్డారా, కాలేబు మాత్రమే మంచి మనసుతో ఆయనను అనుసరించాడు. దేవుడి ఆకాశం నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అదే సంఖ్యాకాండం 14:22 నుండి మనం చదువుదాం. 22. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ, నా మహిమను చూసిన ఈ మనుషులు అంటే ఇశ్రాయేలు ప్రజలందరితో కలుపుకొని దేవుడు చెప్తున్నాడు, ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక, 10 సార్లు నా మాట వినక నన్ను పరిశోధించి, నన్ను దుఃఖపెట్టారు, నన్ను ఏడ్పించారు. దేవుని మాటికి దుఃఖ పెడితే బుజ్జగించి ఎత్తుకుంటాడు అనుకుంటున్నారండి? అవసరమైతే వదిలిపెడతాడు. లక్షల మంది ప్రజలను నన్ను దుఃఖపెట్టారు అని ప్రభు వాళ్ళని గురించి బాధపడుతున్నాడు. కానీ కాలేబు గురించి ఆయన చెప్తాడు, కాగా వారి పితరులు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. వారు అసలు చూడరు. దేవుడికి డిసైడ్ అయిపోయాడు, ఇక ఆ ప్రజలు వద్దు బాబు, వాళ్ళు నన్ను విసిగించారు, నన్ను దుఃఖపెట్టారు, ఎన్ని కార్యాలు చేసినా నా మాట నన్ను నమ్మట్లేదని